హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా హెల్దీగా కబాబ్స్ని అయితే వెజిటేబుల్స్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. డైట్ చేసే వాళ్ళు ఇలా హెల్దీగా తినాలనిపించినప్పుడు ఈ రకంగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని వాటర్లో వేసేసి 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఇవి ఓట్స్ అండి. ఓట్స్ అయితే సరిపడా ఓట్స్ని తీసుకోవాలి. 1 కప్ అయినా 1/2 కప్ అయినా మీరు చేసే క్వాంటిటీని బట్టి వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుందండి. సోయా చంక్స్ అనేవి ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఓట్స్ని అయితే ఈ రకంగా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్ని కూరగాయలను అయితే ఈ రకంగా కట్ చేసుకోవాలండి. ఇవి బ్రోకలీ అండి. వీటిని కట్ చేసుకొని క్యారెట్, బీట్రూట్, దోసకాయ ముక్కల్ని కూడా ఇలా తురిమేసుకోవాలి. కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ కూడా చేసుకోవచ్చండి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్, ఇలా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే కూడా వేసుకొని అన్నీ అయితే ఈ బౌల్లో వేసుకోవాలి ఓట్స్తో పాటు. ఇప్పుడు సోయా చంక్స్ కూడా బాగా ఉడికిపోయాయండి. ఇందులో వాటర్ పిండేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ రకంగా మిక్సీ అయితే పట్టేసుకొని మొత్తం వెజిటేబుల్స్ అయితే ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి మొత్తం సరిపడా వేసుకోవాలండి. మీకు ఏ మసాలాలు వేసుకోవాలనిపించినా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్నైతే ఇలా కలిపేసిన తర్వాత రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీగా ఈ రకంగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేరే ఏ స్నాక్స్ చేయకుండా ఈ రకంగా అన్నిటినీ ఒక షేప్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఇలా మీకు నచ్చినంత వేసుకోవచ్చండి. కొద్దిగా వేసుకొని ఇప్పుడు వీటినన్నిటిని అయితే కబాబ్స్ లాగా పైన వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టకుండా చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకైతే నంచుకోవడానికి పెరుగు వేసుకోవాలండి. ఎక్కువగా వేరే చట్నీస్ ఏం వాడకుండా ఇలా పెరుగు వేసుకొని కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని దీంతో అటైతే బాగా కలుపుకోవాలండి. స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. స్మూత్గా వచ్చేటట్టు క్రీమ్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు కబాబ్స్లోకి ఎగ్ తోటి చేసుకోవాలనిపిస్తే పైనుండి ఆమ్లెట్ లాగా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది హెల్దీగా. మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే కబాబ్స్ని వేరేలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆమ్లెట్ వేసుకోకుండా విడిగా చేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా చేసుకొని ఇలా ఆమ్లెట్ లాగా ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుందండి. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువ మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. పైన పెరుగుతోటి గార్నిష్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రకంగా హెల్దీగా స్నాక్స్ని అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలకైనా డైట్ చేసే వాళ్ళనే చాలా హెల్దీగా తినొచ్చండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.